దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ క్రీస్తు సువార్త అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తూ మీరు దీవెన ఆశీర్వాదాలు పొందుతున్న విధమును బట్టి దేవుని నేను ఎంతగానో గణపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు వింటున్న వాక్యాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, దీవిస్తున్నాయని మీరు చెప్తున్న విషయాలను బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నానో, ఈ కార్యక్రమాలను బట్టి మీరు దీవించబడుతున్నారని ప్రభునందు నేను ఆనందిస్తున్నాను. మంచిది. ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు అక్కడ కనబడతారు. ఒకసారి 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా. తరల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువా, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు. ఈ సమయమందు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీరు కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడా ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాను. వింటున్న బిడ్డలందరితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి హృదయాలు తెరిచి జీవితాలు మార్చుకుని నీలో కట్టబడి బలపరచబడ్డానికి కృపచూపమని వేడుకుంటూ యేసునామమందు అడిగి ప్రార్థన చేసి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మనము అనేకులను చూస్తూ ఉంటే వారి జీవితాలు మనకు స్పష్టమవుతూ ఉంటాయి. కొంతమంది జీవితాలు ఆలోచన చేసినట్లయితే, వారి జీవితాల్లోని విషయాలు మనం గమనించినట్లయితే కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకుంటూ వారి జీవితాలను బట్టి మనం బలపడుతూ ఉంటాం. అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభువారు అనేకుల్ని మన కొరకు వ్రాయించి వారిని దృష్టాంతములుగా మన కొరకు ముందు కాలంలోనే ఉంచినట్లుగా చూస్తాం. వారి జీవితాలు చూసి మన జీవితాలు మార్చుకుని మన జీవితాలను ప్రభు కొరకు కట్టుకుంటామని ఆలోచనతో ప్రభువారు వారి గురించి వ్రాయించినట్లుగా మనం చూస్తాం. ఈ 12 మంది అపోస్తలుల పేర్లను వ్రాస్తూ వారిలో 8వ వాడైన తోమా అని వ్రాశారు. తోమా అన్నది అతని పేరు 2 అక్షరాలతో కూడింది. అలాగుననే 2 అక్షరాలతో కూడిన ఇతను ఆ పేరునకు అర్థం ఏంటంటే ద్విమనస్కుడు అని అర్థం. ద్విమనస్సు అంటే 2 మనసులు గలవాడు అని మనము తెలుసుకోగలం ప్రియులారా. ఇతని జీవితం 2 మనసులు. అంటే ఒక మనసు ఒకలా ఉంటుంది, ఒక మనసు ఒకలా ఉంటుంది. చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. పైకి ఒక వ్యక్తిగా కనబడతాడు, లోపల ఇంకొక క్రూర స్వభావం వస్తుంది. మా ఆయన తాగలేనప్పుడు బాగానే ఉంటారు కానండి, తాగితే మాత్రం ఆయన విశ్వస్వరూపం బయటపడుతుందండి అని అంటారు. అంటే తాగలేనప్పుడు ఆయన స్వరూపం వేరు, మాట వేరు, ప్రవర్తన వేరు, అన్ని ఉద్దేశాలన్నీ వేరుగా ఉంటాయి. కానీ తాగిన తర్వాత ఎందుకో అతని స్వభావం అంతా మారిపోతుంది, మరొక వ్యక్తిగా అతను మారిపోతున్నాడు. కాబట్టి తాగినప్పుడు ఒక వ్యక్తిలాగను, తాగలేనప్పుడు ఒక వ్యక్తిలాగను ఉంటున్నారు మనుషులు చాలామంది. అలాగనే పైకి మనం చూస్తూ ఉంటే వారు మనతో ఒక విధంగా మాట్లాడతారు, కానీ వారి మనసులో వేరే విధంగా ఉంటుంది. పైకి ఒక మాట, లోపల హృదయం వేరేగా ఉంటుంది. పైన ఒక చూపు చూస్తారు, చూసినట్టు మనం కనబడుతుంది, కానీ వారి చూపు లోపల స్వభావం వేరుగా ఉంటుంది. వారి ప్రవర్తన పైకి ఒకలా కనబడుతుంది, కానీ లోపల వేరేగా ఉంటుంది. యేసుప్రభు వారు ఈ విధంగా అన్నారు, ఏమంటే వారు గొర్రెల చర్మమును ధరించుదురు, కానీ వారి లోపల తోడేళ్ల హృదయం గలవారు అని అన్నారు. అంటే పైకి కనబడేది వారు గొర్రెలు ఎలా ఉంటాయి, చక్కగా వినయంగా విధేయులుగా, లేకపోతే యజమానుని మాట వినేవిగా, యజమానుని వెంబడించేవిగా పైకి కనబడతాయి. కానీ లోపల తోడేళ్ల హృదయం అంటే పాడు చేసి, నాశనం చేసి, చంపి వాళ్ళు ఉండకూడదు అన్న హృదయం కలిగింది తోడేలు హృదయం. కాబట్టి పైన స్వభావం పైకి కనబడేది ఈ విధంగా ఉంది, కానీ లోపల వేరే విధంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే అదే విధంగా మనుషులందరూ కనబడుతున్నారు. పైకి వేరేగా కనబడుతున్నారు, లోపల వేరేగా ఉంటున్నారు. వారి జీవితం ఎందుకనో ఎలాగున ప్రభావితం చేసి అపవాది పాడు చేస్తుంది అన్న విషయాన్ని మనం తలంచినప్పుడు చాలా చింతించవలసిన వారమైనాం. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా ఈ విధంగా 2 మనసులు కలిగిన వారు ఉన్నారేమో. ఒకరోజు ఒకలా అంటారు, ఇంకొక రోజు ఒకలా అంటారు. అలాగున అటువంటి మనసు మీరు కలిగి ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేసి, ఒకే మనసు, అది ప్రభువుని ఆరాధించే మనసు, అది ప్రభువుని సేవించే మనసు, అది ప్రభువునికి ఇష్టమైన మనసు మీరు కలుగుంటే తప్పనిసరిగా మీరు దీవించబడతారని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవునికి మన హృదయం, మన మనసు ఇష్టమై ఉండాలి. వాక్యంలో వ్రాయబడింది, దావీదు నా హృదయానుసారుడు అని వ్రాయబడింది. కాబట్టి దావీదు ఒకేలాగున జీవించిన వాడు. కాబట్టి దావీదును దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమముగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. మన మనసు
దేవుని ఎదుట ఒకే విధంగా ఉండాలి. రెండు మనసులు కాదు. ఒక సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి. అది అన్ని జనులకు సంబంధించింది, అన్ని జనులు చేసే పని. కానీ క్రైస్తవులైన మనము ఆ విధంగా చేయవలసిన వారం కాదు. ప్రభువు పేరట చెప్తున్నాను, మనము ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకే వ్యక్తులుగా మనం ఉన్నాం, కానీ రెండు మనసులు కలిగి ఉండకూడదు. మనం పైకి ఎలాగనో ఒకే వ్యక్తిలా కనబడుతున్నామో లోపల ఒకే మనసు కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. రెండు మనసులు ఉంటే ఇప్పుడే ప్రభు పేరట దానిని తీసివేసుకోనండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యమును మీ పట్ల జరిగిస్తారని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి ఏలియా చాలా కాలం నుండి ఆ దేశంలో వర్షం లేదు. అప్పటికే యాకోబు రాసిన పత్రిక ప్రకారం 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అలాగను వర్షం ఆగిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేశారు, ఇదిగో మంచైనను వర్షమైనను లేని 3.5 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మరలా మంచును వర్షాన్ని కలగజేస్తానని. చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. మంచైనను వర్షమైనను అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, దేవుని వాక్యము లేకుండా వారు తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో వారి మధ్యలోనికి వచ్చి దేవుడు మరలా వర్షాన్ని మంచును కురిపిస్తాడట అని వారితో చెప్పి ఆ విషయాలు జరిగినాయి. అలా జరిగిన తర్వాత ప్రవక్తలందరినీ ఒక చోటన సమకూర్చమన్నారు. బయలు ప్రవక్తలందరినీ ఒక చోట సమకూర్చారు. ప్రజలందరూ ఉన్నారు. ఏలియా ఒక గొప్ప సవాల్ విసురుతున్నాడు. ఏంటి ఆ సవాల్ అంటే చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు అని వాక్యాన్ని మనం చూడగలం. ప్రియులారా, తోమ 2 మనసులు కలిగి ఉన్నారు, కానీ ఇక్కడ జనులు 2 తలంపులు కలిగి ఉన్నారు. 2 తలంపుల మధ్యలో తడిబిళ్ళాడిపోతున్నారు. అంటే ఏ దేవుణ్ణి సేవించాలో వారికి అర్థం కావట్లేదు. వారు ఇద్దరు దేవుణ్ణి సేవిస్తున్నారు. అంటే ఏదో దానికే ఒడిగట్టేవారుగా మనకు కనబడుతున్నారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా మనుషులందరూ అలా అయిపోయారు. ఏ కాలానికి ఆ దేవుడిని అనుసరించేవారు అయిపోయారు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఏలియా, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు అని వాళ్ళ మధ్యలో ఒక సవాలు విసిరాడు. ఇదిగోండి, దేవుని వాక్యం ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఒకే తలంపుతో ముందుకు సాగండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఆమె నాకు తెలుసు, ఒక సోమవారం ఒక చర్చికి వెళ్తుంది, మంగళవారం ఒక చర్చికి వెళ్తుంది, శనివారం ఒకటి, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఇలాగున ప్రతి చర్చి తిరుగుతుంది. అమ్మ ఎందుకమ్మా అలా తిరుగుతావు అని అంటే, ఏ చర్చిలో దేవుడు లేడండి, ప్రతి చర్చిలోనూ దేవుడు ఉన్నాడు అని అంటుంది. మంచిది, ఆరాధించడం మంచిది, ప్రార్థనకి వెళ్ళడం మంచిది. కానీ మనము లోపల నాటబడిన వారమై శక్తి కలిగిన వాక్యం విని ఆ వాక్యం ద్వారా బలపడాలి అన్నది దేవుని వాక్య లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కను తీసుకుని మన పెరట్లో నాటాము, అది కొంచెం ఎదుగుతూ ఉంది. అలా ఎదిగిన తర్వాత మరలా తీసి ఇంకో చోట నాటామనుకోండి, మరలా ఏమవుతుంది, మరలా దాన్ని జీవితం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ దాని ఏర్లు భూమిలో పాతుకుంటే బాగుంటే అది మరలా ఎదుగుతుంది, చిగురిస్తుంది. ఒకవేళ అది సరిగా లేకపోతే చచ్చిపోతుంది. మరలా అక్కడ కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఇంకో చోట పాతామనుకోండి, ఏమవుతుంది, ఆఖరికి ఆ చెట్టు ఎదుగుదల లేదు, తన జీవితం అక్కడితోటే ముగిసిపోతుంది. అలాగుననే ఒక సంఘంలో నాటబడి శక్తివంతమైన వాక్యం వింటూ శక్తివంతమైన రీతిలో ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నింపబడిన తర్వాత మరలా ఇంకొక సంఘంలోనికి నువ్వు వెళ్ళడం ద్వారా నీకు వాక్యం అనేది వేరే భావం నీలోనికి వస్తుంది. అంటే వేరే సంఘానికి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ అలా నీవు ఇక్కడ విన్న వాక్యం అక్కడ వేరేగా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం తన సేవకులను ఒక్కొక్క విధంగా చూడండి, కుమ్మరి అనేకమైన పాత్రలు చేస్తాడు. ఆ పాత్రలను ఒకేలా చేయడు. ఒక్కొక్క పాత్ర ఏ పనికి ఏది ఉపయోగపడుతుందో ఆ పనిని బట్టి ఆ పాత్రలన్నీ కుమ్మరి తయారు చేసినట్లుగా మనం చూడగలం. అలాగుననే సేవకులందరినీ దేవుడు ఒకేలా చేయడు. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తలాంతునిచ్చి వాడుకుంటూ ఉంటాడు. ఆ తలాంతులో నిన్ను, ఆ తలాంతు ప్రకారం, ఆ తలాంతు ద్వారా నిన్ను దేవుడు రక్షించాడు. కాబట్టి ఏ తలాంతు ద్వారా నువ్వు రక్షించబడ్డావు, ఏ సేవకుడు చెప్పిన వాక్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావో ఆ సంఘంలో నీ స్థిరపడి బలపడి నువ్వు నాటుకోవడం ద్వారా, శక్తివంతమైన వాక్యం వినడం ద్వారా నువ్వు ఇంకనూ దీవించబడతావు, ఇంకనూ ఆశీర్వదించబడతావు. కానీ ఇక్కడ బాగోలేదని అక్కడ బాగోలేదని అక్కడ బాగోలేదని అక్కడ నువ్వు తిరుగుతూ ఉంటే ఆఖరికి భ్రష్టురాలు అయిపోయి నీ జీవితంలో ప్రతిఫలం పొందలేవని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసును ఆరాధిస్తున్న వ్యక్తివైతే, నువ్వు ఏ వాక్యం విని రక్షించబడ్డావో, ఏ వాక్యం ద్వారా బలపరచబడ్డావో, లేకపోతే మొట్టమొదటి ఏ సంఘానికి నువ్వు వెళ్ళావో ఆ సంఘంలో నువ్వు స్థిరపడు.
కొన్ని కష్టాలు రాకుండా ఉండవు, కొన్ని ఇబ్బందులు రాకుండా ఉండవు, కొన్ని సమస్యలు రాకుండా ఉండవు. అలా వచ్చినాయని మందిరానికి మానేయడం కాదు, దేవుని ఆరాధించడం మానేయడం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగిపోతూ ఉండాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో వ్రాయబడిన విషయం ఏంటో తెలుసా? నరుని కాలం యుద్ధ కాలం వంటిది కదా అని వాక్యం సెలవిస్తుంది. అంటే నరుని కాలం యుద్ధ కాలం వంటిదంటే యుద్ధంలోనికి వెళ్ళిన తర్వాత మనిషి బ్రతికితే బ్రతకవచ్చు, లేకపోతే చనిపోవచ్చు, గాయాలతో రావచ్చు, లేకపోతే జయంతో రావచ్చు, అపజయంతో రావచ్చు. యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు, వచ్చేదాకా వెళ్ళడమే కానీ వచ్చేది ఎవరూ చెప్పలేరు. అలాగనే నరుని జీవితం కూడా అటువంటిదే, అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. అందుకని దేవుని సన్నిధి మీద, దేవుని మీద అలిగే వారంగా మనం ఉండకూడదు అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇంతవరకు నువ్వు పలు మందిరాలు తిరిగేవాడు అయితే ఒకే మందిరాన్ని నువ్వు ఎన్నుకో. అది సమృద్ధి అయిన వాక్యం పంచే మందిరం, సమృద్ధిగా ఆరాధన చేసే మందిరం, ఆత్మతో నింపబడిన మందిరాన్ని నువ్వు ఎన్నుకో. అక్కడికి వెళ్ళు, నీ జీవితాంతకాలం అక్కడే నువ్వు బలపడు, నీ కుటుంబం బలపడు, అలా నీ కుటుంబాన్ని బలపరచుకో. అలాగనే అనేకులు ఆ మందిరానికి నడిపించు, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నువ్వు రక్షించబడ్డమే కాదు, యేసుక్రీస్తు నందు అనేకులను రక్షించాలి. అనేకులను రక్షించినప్పుడు ఆశ్చర్యమైన కార్యం జరుగుతుందని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వస్తూ ఉంది. ఆ స్త్రీ వచ్చి ఇలా అంటుంది, అయ్యా మీతో శిష్యుల్లో, అందరి శిష్యుల్లో నా భర్త ఒక శిష్యుడిగా ఉండేవాడు, అతడు చనిపోయాడు కానండి, అతడు చనిపోతూ అప్పులు చేసి చనిపోయాడు. అప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా 2 కుమారుని తీసుకెళ్ళిపోతున్నారు అని అన్నాడు. వెంటనే ఎలీషా అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర ఏముందయ్యా, ఒక కొండలో కొంచెం నూనె మాత్రం ఉంది అని అన్నాడు. వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళ కొండలన్నీ ఏర్పాటు చేసుకుని తెచ్చుకుని వాటిలో నువ్వు ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఆ కొండలో నూనె ఒక్కో దాంట్లో పోయమని చెప్పారు. జాగ్రత్తగా వినండి, నీ కొండలోనిది, ఆమె కొండలోనిది, ఆమె కలిగిన కొండల్లోనివి అతను ఆశీర్వదిస్తే దేవుని ఆశీర్వాదం ద్వారా ఆమె సమృద్ధి పడదంటారా? అందరి కొండలు ఎందుకు పోగు చేయమన్నాడు? ప్రియులారా, నీవు బలపడమే కాదు, అందరినీ నువ్వు బలపరచాలి. నువ్వు అభిషేకించబడ్డమే కాదు, అందరిని అభిషేకించాలి. ఒక పరిశుద్ధుని ద్వారా అందరూ పరిశుద్ధులు అవుతారు, ఒక పాపి ద్వారా అందరూ పాపులు అవుతారు. కాబట్టి ప్రియులారా, నువ్వు పరిశుద్ధుడు అయ్యో, ప్రభు యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, నీ ద్వారా అనేకులు ప్రభు సన్నిధిలో బలపరచబడాలి. నీవే అనేక చోట్ల తిరుగుతూ ఉంటే, నీవే అనేకమైన విధాలుగా ప్రతి దానికి ఒడిగడుతూ ఉంటే ఏమి ప్రతిఫలం, ఏమి ఆశీర్వాదం పొందగలం? కాబట్టి గమనించు, 2 తలంపుల మధ్యలో ఉండకు. ఒకే తలంపు మధ్యలో, ఒకే తలంపు కలిగి ఒకే మందిరానికి వెళుతూ ఒకే దేవుని సేవిస్తూ బ్రతకాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పేదానిగా ఉండాలి. కొంతకాలానికి అంత్య దినాల్లో మనం ఉన్నాం, అనేకమైనవి ప్రభుత్వం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం దేనికి పడితే దానికి ఒడిగట్టే వారంగా ఉండకూడదు. చూడండి, ఆ దినాల్లో శద్రకు మేషకు అబేద్నెగోలు నిలబడినట్లుగా, దానియేలు నిలబడినట్లుగా మనము దేవుని కొరకు అంత్య దినాల్లో నిలబడవలసిన వారమేనో. దేవుని కొరకు శ్రమపడాలి. నన్ను వెంబడించి వారు తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలి అని వాక్యం సెలవిస్తుంది. అలాగని దేవుని కొరకు మనం ప్రయాసపడి వారమై ఉండాలి, దేవుని కొరకు మనం కష్టపడి వారమై ఉండాలి, దేవుని కొరకే మనం జీవించాలి. సుఖమైన, సంతోషమైన, కష్టమైన, దుఃఖమైన దేవుని కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి. కానీ ఎటు పడితే అటు తిరిగిపోయే వారంగా, ఎటు పడితే అటు మారిపోయే వారంగా మనం జీవించకూడదని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే 2 తలంపుల మధ్యలో ఉన్నారు. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేస్తున్నారు, దీపావళి వచ్చినప్పుడు దీపావళి చేస్తున్నారు అనమాట. అది వీళ్ళ పద్ధతి. అంటే వాళ్ళు 2 విధాలైన జీవితాలు కలిగి జీవిస్తున్నారు. ఇలాగున మీరు కూడా ఉన్నారేమో, అలాగున ఉండకండి అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. చల్లగానే నుండి వెచ్చగానే ఉండండి, నిలువెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండి ఉమ్ము వేస్తాను అని ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఒకే విధమైన జీవితాన్ని, ఒకే విధమైన మనసును, ఒకే విధమైన తలంపును కలిగుండు. దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిత్యముగా దీవిస్తాడు. నీ పై స్వభావాన్ని మనుషులు లక్ష్య పెట్టవచ్చు, కానీ అంతరంగాన్ని చూసేవాడు దేవుడు. పైకి నువ్వు మంచిగా కనబడవచ్చు, కానీ నీ హృదయం దేవునికి మంచిగా ఉండాలి. పైకి మనుషులకి మంచిగా ఉండకపోయినా పర్లేదు, కానీ దేవుని ఎదుట నీ హృదయం మంచిగా ఉండాలి అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి వెరిగిన వారే, దేవుని ప్రజలే, కానీ వీళ్ళ 2 తలంపుల మధ్యలో ఉన్నారు. వాళ్ళకు సవాలు విసిరాడు, మీ దేవుడు నిజమైన వాడైతే ఈ కార్యం చేయాలి, మా దేవుడు నిజమైన వాడితే ఈ కార్యం చేస్తాడని. మీ అందరికీ పరిచయమైనది. కాబట్టి ఒక నిర్ణయం చేశాడు, 2 ఎడ్లను తీసుకోనండి, బలిగా ఇద్దాం, కట్లను పేర్చి అగ్ని ఏమేయకుండా దేవునికి ప్రార్థన చేద్దాం. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏ మాంసమునైతే దహించి వేస్తుందో ఆ దేవుడే నిజమైన దేవుడు అని సవాల్ విసిరాడు. చూడండి, వీళ్ళ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. వాళ్ళు నాలుకలు కోసుకుని, శరీరాన్ని కోసుకుని, గొంతులు వేస్తూ, అరుస్తూ
అనేకమైన విధాలుగా చేశారు, కానీ ప్రతిఫలం లేకపోయింది. ఏలియా ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించి నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నిజమైన దేవుడు అని నిరూపించుకో అని యెహోవా నామమున ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. అప్పుడు అందరూ యెహోవాయే దేవుడని అంగీకరించారు. యేసు ప్రభు వారు కూడా నీ పట్ల ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్ని అద్భుతాలు చేయలేదు, కాబట్టి నీవు కూడా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయననే సేవిస్తూ ఆయన్నే ఆరాధించు. ఇంకా ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటావు? రెండు తలంపులు విడిచిపెట్టు, ఒకే తలంపులో నువ్వు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఉదయం ఒక వ్యక్తిగా, సాయంత్రం ఒక వ్యక్తిగా ఉండకు. ఆదివారం ఒక వ్యక్తిగా, మరలా మిగిలిన రోజులన్నీ ఒక వ్యక్తిగా ఉండకు. పరిశుద్ధులు ఎదుట ఒకలాగన, మళ్ళీ లోకంలో ఒకలాగన ఉండకు. అలా జీవించుకో. అలా జీవిస్తే దేవునికి ఇష్టమైన జీవితం కాదది. దేవునికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఒకే జీవితం కలిగి జీవించడం దేవునికి ఇష్టమని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ఆది కాండంలో మనం ఒక విషయాన్ని చూద్దాం. ఒకసారి చూడండి, ఆది కాండము 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న ఆయకిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము బయలుదేరాడు. మెసిపోతియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో నువ్వు ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నువ్వు శపించిన వారు శపించబడతారు అని చెప్పి దేవుడు తీసుకొచ్చిన అతను బయలుదేరి, అతడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న ఆయకిని, మనం చూస్తే హాయికిని బేతేలుకును అతడు మధ్యన గుడారం వేస్తున్నట్లుగా మనం చూడగలం. ఒకవేళ అతడు బేతేలులో ఉండో బాగుండేది, లేకపోతే హాయిలో ఉన్న బాగుండేది. హాయి లోకానికి సంబంధించింది, కానీ బేతేలు అనగా దేవుని మందిరానికి సంబంధించింది. కాబట్టి బేతేల్లో ఉంటే చక్కగా ఉండు, హాయిలో ఉంటే చక్కగా ఉండు. కానీ ఇతడు బేతేల్లోనూ ఉండకుండా హాయిలోనూ ఉండకుండా ఇతడు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇతని నివాసము మధ్య నివాసం. అంటే రెండు విధాలుగా ఉన్నాడు, అటు కాకుండా ఇటు కాకుండా. చాలామంది జీవితాలు ఎలా అయిపోయినాయి? అటు పరిశుద్ధులుగా కాకుండా ఇటు లోకానుసారమైన వారిగా కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు. రెండు పడవల మధ్యలో కాలేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అటు ఒక పడవ వెళ్ళిపోతుంది, ఇటు ఒక పడవ వెళ్ళిపోతుంది, మధ్యలో జీవితం కుప్పకూలిపోదా? అలాగనే మనుషుల జీవితం ఆ విధంగానే అయిపోయింది ప్రియులారా. రెండు విధాలుగా జీవిస్తూ ఉన్నారు, రెండిటి మధ్యలో ఉండిపోతున్నారు. ఏది సత్యమో తెలుసుకోవట్లా. సత్యం తెలిసిన వారు కూడా మరలా దిగజారిపోతున్న స్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోనండి, అబ్రాము బేతేలునకును హాయికినే మధ్యన నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. బేతేల్లో ఉంటే దేవుని ఆశీర్వాదం ఉండేది, దేవుని దీవెన ఉండేది. హాయిలో ఉంటే లేకపోతే వేరే విధంగా దేవుడు ఇంకొక చోటకు నడిపించేవాడు. కానీ మధ్యలో వేయడం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆది కాండం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. చూశారు, అతడు బేతేల్లో ఉన్న బాగుండేది, హాయిలో ఉన్న బాగుండేది, కానీ అతని నివాసం ఎక్కడైంది అంటే మధ్యలో వేసుకున్నాడు నివాసం. అలా మధ్య నివాసం అవడం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రాము కరువును అనుభవించడానికి, కష్టం అనుభవించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మధ్యగా ఉన్న తన జీవితమే, రెండిటి మధ్యలో ఉండిపోయిన తన జీవితమే, రెండు విధాలుగా ఉన్న అతని జీవితమే అతని కరువు పాలు చేసింది. ఇదేనా నేను యేసుప్రభు నమ్ముకున్నాను కానీ నా కష్టాలు పోలేదు, యేసుప్రభు నమ్ముకున్నాను కానీ నా పాపం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, యేసుప్రభు నమ్ముకున్నాను కానీ ఏ దీవెన అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చెప్తున్నావే. ఏ దీవెన అనుభవించలేకపోవడానికి, నీ కష్టాలు పోకుండా ఉండడానికి, నువ్వు ఇబ్బందుల్లో శోధనలో ఉండడానికి కారణం రెండింటి మధ్యలో ఉండిపోయావు, రెండు విధాలుగా ఉన్నావు. అందుకనే నీకు ఆ కష్టాలు, ఆ సమస్యలు. ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకును సరిచేసుకో, సరిదిద్దుకో. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యం చేసి నీలో ఉన్న కరువును దేవుడు తొలగిస్తాడు. దేవుని ద్వారా మనం సమృద్ధిని అనుభవించవలసిన వారు, దేవుని ద్వారా మనం సంతోషాన్ని అనుభవించవలసిన వారు. ఈ లోక సంబంధమైన కష్టాలు మనకున్నా దేవుల్లో మనం ఉన్నాము కాబట్టి దేవుని ద్వారా మనం సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించవలసిన వారు. కానీ అవి అనుభవించలేకపోవడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? మనం కలుగున్న రెండు విధాలైన జీవితమే,
రెండు విధాలైన బ్రతికే మన జీవితాల్లోనికి కరువు కాటకాలు తీసుకొస్తుంది. ప్రియులారా, మీరు ఈ వాక్యం ద్వారా మీరు బలపడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ తెలియచేసే విషయం ఏంటంటే, రెండు విధాలుగా ఉన్నారేమో, దానిని మీరు విడిచిపెట్టండి. దేవుని గొప్ప కార్యం, దేవుని అద్భుతం జరుగుతుంది అని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. అదే ఆది కాండంలో యాకోబు తాను కుమారులను పిలిచి అంత్య దినముల్లో జరిగే విషయాలను వారికి తెలియపరచాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అలా ఆలోచన కలిగి ఉండి తన కుమారులని ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు. యాకోబు కుమారులను ఈ విధంగా ఆశీర్వదిస్తూ రూబేనుకి ఒక విధంగాను, యోదాకి ఒక విధంగాను, అందరికీ ఒక్కొక్క విధంగా అతడు చెప్తూ ఇలా అంటాడు. 14వ వచనంకి వచ్చిన కాడికి ఇస్సాకారు అనే తన కుమారుడు కోసం ఇలా మాట్లాడతాడు. ఏమనంటే, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్ధవము. బలమైన గాడిద లాంటి బలము కలిగిన వాడే, గాడిదకున్న శక్తిని కలిగి ఉన్నాడే ఇస్సాకారు. కానీ 2 దొడ్ల మధ్యలో ఉన్నాడంట. ఉంటే ఈ దొడ్లోనైనా లేడు, ఆ దొడ్లోనైనా లేడు. పశువులు మేపేవారికి ఈ విషయం తెలుస్తుంది. ఒక దొడ్లో లేడు, కానీ 2 దొడ్ల మధ్యలో ఉన్నాడట. 2 దొడ్ల మధ్యలో ఉన్నాడు. బలమైన వ్యక్తే, కానీ 2 దొడ్ల మధ్యలో ఉండడం వల్ల ఏం జరిగింది అంటే 15వ వచనంలో రాయబడినది, అతడు విశ్రాంతి మంచుదొకటియు ఆ భూమి రమ్యమగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజం వంచుకుని వెట్టి చేయు దాసుడగును అని యాకోబు అంటున్నాడు. ఏ పని చేసేవాడంట? వెట్టి పని చేసేవాడు. ఇస్సాకారు వెట్టి పని చేసేవాడికి ఎందుకు అయిపోయాడు అంటే 2 దొడ్ల మధ్యలో ఉండిపోయి. వినండి, 2 యజమానులకి ఒక దాసుడు ఉండడం వల్ల ఒక యజమానుని తృణీకరిస్తాడంట, ఒక యజమానుని ప్రేమిస్తాడంట. కలిగి ఒకే యజమానుని కలిగి ఉండాలి. కాబట్టి ఒక యజమానుని కలిగి ఉంటే ఆ యజమానుని సంతోషపెట్టగలడు. కానీ 2 యజమానుల మధ్యలో ఉండడం వల్ల ఏ యజమానుని సంతోషపెట్టలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, 2 తలంపులు, 2 మనసులు, రెండిటి మధ్యలో ఉండడం మానేసి ఒకే తలంపు కలిగి, ఒకే హృదయం కలిగి, ఒకే జీవితం కలిగి ప్రభువైన యేసుకు మీ జీవితం అంకితం చేసి యేసయ్య కొరకు బ్రతకండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలో వంచి ప్రార్థనలు ఏకీవించండి. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో ఇంతవరకు మాట్లాడారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనేక మంది జీవితాల్లో మేము చూసినప్పుడు 2 విధాలైన తలంపులు, 2 విధాలైన మనసులు, 2 విధాలైన జీవితాలు అయిపోయినాయి. ప్రభువా, వాక్యం విన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని ఒకే తలంపు కలిగి, ఒకే మనసు కలిగి, ఒకే ఒక వ్యక్తిత్వం కలిగి, నీ యందే భక్తులు కలిగి, నీ త్రోవల్లోనే నడిచి నీ ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయమని వేడుకున్నాం. ఈ కార్యక్రమం చూసిన బిడ్డలందరినీ ప్రాముఖ్యంగా ఆశీర్వదించి అద్భుతము, ఆశ్చర్య కార్యము, శక్తివంతమైన మహిమతో, వెలుగుతో కూడిన, ప్రభావంతో కూడిన గొప్ప కార్యము నీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం నాయన చూసిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మీకు తోడేయండి. ప్రియులారా, మిమ్మల్ని యాకముగా దేవునికి అంకితమై మీరు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడుదురుగాక. ఆమేన్. ఆమేన్.